ఇలా అనేకం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎపిసోడ్లు చెప్పుకోవచ్చు. ఇలా మహా అద్భుతమైనటువంటి విషయాలు, అనుభవాలు ఇక్కడికొచ్చే భక్తజనులు పొందటం జరుగుతోంది. ఇక్కడే ఎందుకలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ సరిగ్గా పూజా విధానాలు నిర్వహిస్తుంటాం. మనం ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ ఆ దేవాలయంలో ఉన్నటువంటి శక్తి, దైవం ఎవరైనా కాని, శివుడు, విష్ణువు, దేవి, ఇలా ఎవరైనా కానివ్వండి, అంటే వారికి, అంటే ఆ దైవ చైతన్యానికి సరిగ్గా పూజలు జరిగితేనే అక్కడ శక్తి కొలువు ఉంటుంది, శక్తి కొలువై ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మన తమిళనాడులో కూడా ఉన్నాయి చాలా క్షేత్రాలు, మహాక్షేత్రాలు శక్తిహీనంగాను నిర్జీవంగా ఉంటాయి. బయట నుండి చూసినప్పుడే తెలుస్తుంది. చాలా విషయం ఏంటంటే దరిద్రం తాండవిస్తున్న ఇంటిని చూడగానే మనందరం కనుక్కుంటాం కదా. ఒక ఇంటిలో అడుగు పెడితే ఆ ఇల్లు సుభిక్షంగా ఉందా, ఆ ఇంట్లో దరిద్రం ఉందా లేదా అని అడుగు పెట్టగానే మనకు తెలుస్తుంది. అదే విధంగా దరిద్రాన్ని